సముద్రం నుంచి దేశ భద్రతకు ఎదురయ్యే ముప్పును అరికట్టేలా దేశ అత్యున్నత సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహించే సీ విజిల్ విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. 36 గంటల పాటు సాగే ఈ విన్యాసాల్లో నేవీ, కోస్ట్ గార్డ్, ఐబీ, పోలీసులు సహా మొత్తం 21 భద్రతా సంస్థలు పాల్గొన్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సముద్రం నుంచి ఎదురయ్యే ఉగ్ర చొరబాట్లు, ఇతర ముప్పుల నుంచి దేశ తీర ప్రాంతాల్ని రక్షించే లక్ష్యంతో నిర్వహించే సీ విజిల్ విన్యాసాలు గుజరాత్ పోర్బందర్ తీరంలో జరుగుతున్నాయి. నావికాదళం, తీర రక్షక దళం, పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్, లైట్ హౌస్, సిఐఎస్ఎఫ్ సహా మొత్తం 21 భద్రతా సంస్థలు సీ విజిల్ 24 విన్యాసాల్లో సత్తా చాటుతున్నాయి. సముద్రాల నుంచి ఉగ్ర చొరబాట్లు, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను గుర్తించడం, ఆ సమయాల్లో ఆయా సెక్యూరిటీ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఎదురుదాడులపై భద్రతా సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. 36 గంటల పాటు సాగే ఈ అభ్యాసాలను గుజరాత్ కమాండింగ్ ఆఫీసర్ రియల్ అడ్మిరల్ సతీష్ వాసుదేవ్ పర్యవేక్షిస్తున్నారు. ముంబై బాంబు పేలుళ్లకు తెగబడిన ముష్కరులు సముద్రం నుంచి దేశంలోకి చొరబడ్డారు. అలాంటి ఘటనలు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో మారిటైమ్ సెక్యూరిటీ బలోపేతం చేసేందుకు 2008 నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సీ విజిల్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఇందులో బ్లూ ఫోర్స్, రెడ్ ఫోర్స్ అనే 2 గ్రూపులుగా భద్రతా సిబ్బంది విడిపోతారు. రెడ్ ఫోర్స్లోని సైనిక సిబ్బంది ఉగ్రవాదులు, చొరబాటుదారుల పాత్రను పోషిస్తారు. బ్లూ ఫోర్స్ సిబ్బంది దాడుల నుంచి రక్షించే భారత సెక్యూరిటీ ఏజెన్సీలుగా ఉంటారు. ఆ గ్రూపులకు ముందే ఎలాంటి ఆపరేషన్లు నిర్వర్తించాలన్న కార్యాచరణను అధికారులు నిర్దేశిస్తారు.